అమెరికాలో వైట్ హౌస్ వద్ద భయంకరమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ టార్గెట్గా ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డట్లుగా తెలుస్తోంది. ఈ దుండగుడి కాల్పుల్లో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు రహ్మానుల్లాను ఇప్పటికే బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గాయపడిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులను ఉగ్రవాద చర్యగా భావిస్తోంది FBI. ఈ కాల్పుల ఘటనపై ట్రంప్ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ లాక్డౌన్ అయింది. కాల్పులపై వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కఠినంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం ఈ విషయంలో అంటున్నారు. అయితే ఎవరు ఈ కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారు అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి కూడా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వ్యక్తి అంటూ ప్రాథమికంగా కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా అతను ఒక ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగానే ఈ పనికి పాల్పడ్డాడు అంటూ తెలుస్తోంది. అయితే దేనికోసం ఇదంతా, ఎందుకు పర్టికులర్గా వైట్ హౌస్నే టార్గెట్గా చేసుకున్నారు అంటే ఆ సమయంలో ట్రంప్ని టార్గెట్గా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డా, ఒకవేళ పాల్పడితే ఎందుకు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. అతని పేరు రహ్మానుల్లా అంటూ తెలుస్తోంది. ఇప్పటికే బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తున్నాను. వైట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇంతకు ముందే జరిగింది ఈ ఘటన అక్కడ. ఒక్కసారి ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ సిచ్యువేషన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఇప్పటికే వాషింగ్టన్ DC ఈ విషయం మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వైట్ హౌస్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఎవరైతే వైట్ హౌస్ దగ్గర కాల్పులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తిని నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. రహ్మానుల్లా ఇతనే వైట్ హౌస్ దగ్గర కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అధికారులు చాలా సీరియస్గా గాయాల పాలయ్యి కొన ఊపిరితో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇతన్ని ఇప్పటికే పట్టుకున్నారు. అతనికి కూడా బుల్లెట్ వూండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ ఎదురు కాల్పుల్లో అతనికి కూడా బుల్లెట్ వూండ్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ మీకు క్రింద వైపు మీరు స్క్రీన్లో చూడొచ్చు, రైట్ సైడ్ డౌన్ సైడ్ కార్నర్లో మీరు చూస్తున్నారు. అతన్ని పట్టుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి ట్రై టు ప్లే ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్. ఒకసారి ఆ వీడియోని ఫుల్ స్క్రీన్లో ప్లే చేసే ప్రయత్నం చేయండి. హియర్ అతన్ని పట్టుకున్నప్పుడు సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి. వెంటనే అధికారులు, అతనికి కూడా గన్ షాట్ తగిలింది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు అతన్ని కూడా పట్టుకున్నారు. అతనికి కూడా ట్రీట్మెంట్ అందుతున్నట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు విచారణ ఉండబోతోంది. ఎవరు అతను, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎందుకు ఈ కాల్పులకు తెగబడ్డాడు అనే వివరాలను అధికారులు కూడా తెలుసుకోబోతున్నట్లుగా సమాచారం. ఒక్కసారిగా వైట్ హౌస్కి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఇది. చాలా ఆనుకొని ఉన్నటువంటి ఒక సర్కిల్. ఆ సర్కిల్లో ఈ కాల్పులు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆడియో ఒకసారి ఇద్దాం. Hey, won't we push it back to? Hey, won't we push it back to? రైట్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూసాం. సుమారుగా అమెరికన్ టైంలో చూస్తే 2 గంటల 15 నిమిషాలు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వెంటనే అతన్ని పట్టుకున్నారు. ఇప్పటికే మేయర్ కూడా స్పందించారు. వాషింగ్టన్ DC మేయర్ కూడా. ఒక్కసారి మేయర్ ఏమన్నారో చూద్దాం. Productive meetings, but I want to start by saying after those meetings, myself and my team were notified that 2 National Guardsmen have been shot in Washington, D.C., critically wounded. The shooter shot
in a cowardly, dastardly act targeting the best of America. Heroes willing to serve in Washington, D.C., serve for people they don't know and they've never met because they love their country and their capital and their community. They were willing to do dangerous things others were not because they love their fellow Americans. Someone decided to turn that into targeting National Guardsmen. That will only stiffen our resolve. We will never back down. We will secure our capital. We will secure our cities. In fact, this happened just steps away from the White House. It will not stand. And that's why President Trump has asked me, and I will ask the Secretary of the Army to the National Guard, to add 500 additional troops, National Guardsmen, to Washington, D.C. This will only stiffen our resolve to ensure that we make Washington, D.C. safe and beautiful. The drop in crime has been historic. The increase in safety and security has been historic. But if criminals want to conduct things like this, violence against America's best, we will never back down. President Trump will never back down. 500 more National Guards were deployed to Washington, D.C. Now the security is restored, peace is restored అంటూ చెప్తున్నారు. అండ్ ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రజెంట్ అక్కడ సుమారుగా అక్కడ 9:32 సమయం, అంటే రాత్రి సమయం అయింది. 2.5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే 7 గంటల అవుతోంది ఇప్పటికీ ఈ ఘటన జరిగి. ఇప్పటికే విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తిని, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని, ఎవరు అతను, అసలు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడు అనే వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మన ఇండియన్ టైంలో చూస్తే మనకి మిడ్-నైట్ సమయంలో అక్కడ చోటు చేసుకుంది. సుమారుగా 12 గంటల సమయంలో, అప్రాక్సిమేట్లీ 12:30 సమయంలో అక్కడ ఘటన చోటు చేసుకుంది మన ఇండియన్ టైంలో చూస్తే. సో వెంటనే పెద్ద ఎత్తున అక్కడ నేషనల్ సెక్యూరిటీ బలగాలు చేరుకున్నాయి. 2 నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్స్కి అక్కడ తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కొన్న ఊపిరితో ఉన్నారు, ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటికే ట్రంప్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు ఎవరైతే ఇది చేశారో వాళ్ళు అంటూ చెప్తున్నారు. ఒకసారి ట్రంప్ సెడ్ the attacker who was shot multiple times and taken into custody would pay a very steep price అంటూ కూడా చెప్తున్నారు. I'm showing you the tweet. ట్రంప్ చేసినటువంటి ట్వీట్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను ఏం ట్వీట్ చేశారు అనేది. The animal that shot 2 National Guardsmen with both being critically wounded and now in 2 separate hospitals is also severely wounded. But regardless, will pay a very steep price. God bless our great National Guard and all of our military and law enforcement. These are truly great people. I, as President of United States, and everyone associated with the office of the presidency, I am with you అంటూ ఆయన కామెంట్ చేశారు. నేను ఉన్నాను మీతో, వైట్ హౌస్ అంతా మీతోనే ఉంటుంది, ఈ బ్రేవ్ సోల్జర్స్కి ఖచ్చితంగా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్. అండ్ దే ఆర్ గోయింగ్ టు పే వెరీ స్టీప్ ప్రైజ్, ఒక పెద్ద మూల్యాన్ని చెల్లించుకోబోతున్నారు అంటూ ట్రంప్ చేసినటువంటి హెచ్చరికలు మనం చూస్తున్నాం, వార్నింగ్ మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం ట్రెజరీ సెక్రటరీ వైట్ హౌస్ నుంచి కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే స్కాట్ బెసెంట్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యి ఆయన ట్రంప్ చేసినటువంటి ట్వీట్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ట్వీట్కే మరింత సమాచారాన్ని ఆయన జోడించే ప్రయత్నం చేశారు. ద నేషనల్ గార్డ్ హ్యాస్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ to keep Washington DC safe and their presence has made a real positive difference. Today's senseless act of violence against innocent servicemen is utterly disgusting. Please keep the families of those brave soldiers in your prayers అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అలాగే ఇప్పటికే మురియల్ బౌసర్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. వాషింగ్టన్ DC మేయర్ కూడా కఠిన చర్యలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి పవన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. పవన్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పెద్ద ఎత్తున అక్కడ నేషనల్ గార్డ్స్ డిప్లాయ్ అయినట్లుగా తెలుస్తుంది. వైట్ హౌస్ మొత్తం వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాట్ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్ అక్కడ? నందు, అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ దుండగుడు నేషనల్ గార్డులపై కాల్పులు అయితే జరపడం జరిగింది. ఈ ఘటనలో 2 నేషనల్ గార్డులు ప్రాణాలు విడిచినట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్
అదైతే ప్యాట్రిక్ మొరెస్సీ అయితే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. అయితే వారు తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ కూడా పేర్కోవడం జరిగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనికి సైతం కొన్ని బుల్లెట్ గాయాలనేది కూడా తెలుస్తా ఉంది. అయితే కాల్పులు జరిగిన ప్రాంతం అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ జోన్ పరిధిలోకి వస్తుందని అధికారులు అయితే తెలపడం జరిగింది. US సెక్రటరీ సర్వీస్ అధికారులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు అయితే మొదలు పెట్టడం జరిగింది. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని మృగంతో ఆయన పోల్చడం జరిగింది. కాల్పుల ఘటన మూల్యం చెల్లించుకుంటారంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ దాడి గల కారణం ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన టెర్రరిజం అటాక్ అయి ఉంటుందంటూ కూడా ట్రంప్ అండ్ NIA అధికారులు మిగతా అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో US ఆర్మీ అంతా కూడా అక్కడ ఒక సేఫ్ జోన్, వారు ఒక సెక్యూరిటీ కల్పించడం జరిగింది. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ కి ఒక సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా ఆర్మీని మొత్తం కూడా వెనక్కి పిలవడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం కూడా అల్లర్లు చెలరేగడం, 2 వర్గాలు 3 వర్గాలుగా యుద్ధాలు జరగడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.